తీరిచ్చిన పువ్వు తంగేడు పూలకుండే గౌరవం మీద మనకు ఎరక గులాబీ పూలే ఎరకనా మనకు తంగేడు పూలను ఎవడు అడగడు తోపంటి పెరుగుతాయి ఆ తంగేడు పువ్వుకుండే గౌరవం మీద మనకు ఎరక తంగేడు పువ్వులు తంబాలమంత తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు బంగారు చీరలు బాజారులన్నీ బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ చెట్టుకెక్క దండం పెట్టాను మనకెరికే చెట్టును పూజించడం కాదు పిట్టను పూజించడం కూడా మనకెరికే కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు ఎంత లేనోళ్ళు కూడా కొత్త బట్టలు కుట్టించుకుంటారు దసరా నాడు కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు పాల పిట్టను చూసి పడుసు సప్పట్లు కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు పాల పిట్టను చూసి పడుసు సప్పట్లు పాల పిట్టను చూసి పడుసు సప్పట్లు కొన్న కర్రల జెండ జోరున్నదేమి కొన్న కర్రల జెండ జోరున్నదేమి అలై బలై తీసే నా తెలంగాణ నా తెలంగాణ చెంబి వంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ అలై బలై తీసే నా తెలంగాణ నా తెలంగాణ చెంబి వంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ ఊరుగాసే తల్లి ఉరిమి చూడంగా గువ్వలేని తల్లి బోనం వండింది గువ్వలేని తల్లి బోనం వండింది తేనుకొచ్చిన పురుగు సెరిగి పోసిందా బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ కాట్రావుల ఆట నా తెలంగాణ నా తెలంగాణ బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ కాట్రావుల ఆట నా తెలంగాణ నా తెలంగాణ బోనాల పండుగ మనది తంగేడును పూజించే పండుగ మనది వైఎస్ విజయం ఒక బోనం ఎత్తుకోడు ఎరికేనా ఎరకనా జగన్కు దసరా పండుగ ఎరకనా పాలపిట్ట అందం తెలుసునా పాలపిట్టకి ఎందుకు దండం పెడతాం ఎరకనా పాలపిట్ట తెలివనోడు బతుకమ్మ తెలివనోడు మన బతుకు తెలివనోడు మన బతుకు మీద పెత్తనం మాత్రం కావాలట కానీ మన బతుకమ్మ తెలియదు మన పాలపిట్ట తెలియదు కానీ మన బతుకు మీద పెత్తనం మాత్రం కావాలట ఏం కావాలట తెలంగాణ ఏమైనా పర్లేదు పాలమూరు సావని ఖమ్మం ఏమైనా అయిపోయి పోలవరంలో మునిగి సావని ఏది ఎటన్నా పోని ఏం కావాలి హైదరాబాద్ కావాలి హైదరాబాద్ లో కూడా ఏం కావాలి వారాసి కూడా అద్దు జగత్గిరి గుట్ట అద్దు గుబురుగుట్ట అద్దు ఏం కావాలి రింగు రోడ్డు కావాలి చార్మినార్ కూడా వద్దు మీరే ఉంచుకోరు మరి ఏం కావాలి రింగు రోడ్డు హైటెక్ సిటీ కేంద్రపాలిత ప్రాంతం హైదరాబాదు జగ్గిమని గంట మీద వచ్చినట్టుగా వరైపోతున్నారు కేంద్రపాలిత ప్రాంతం హైదరాబాదు జగ్గిమని గంట మీద వచ్చినట్టుగా వరైపోతున్నారు హైదరాబాదు నగరానికి జిల్లేడమ్మ జిట్ట మన హైదరాబాదు నగరానికి జిల్లేడమ్మ జిట్ట వీళ్ళ అయ్య సొమ్ము తెచ్చిన జిల్లేడమ్మ జిట్ట హైదరాబాదు నగరానికి జిల్లేడమ్మ జిట్ట వీళ్ళ అయ్య సొమ్ము తెచ్చిన జిల్లేడమ్మ జిట్ట జిల్లేడమ్మ జిట్ట జిల్లేడమ్మ జిట్ట జిల్లేడమ్మ జిట్ట జిల్లేడమ్మ జిట్ట హైదరాబాదు నగరానికి జిల్లేడమ్మ జిట్ట వీళ్ళ అయ్య సొమ్ము తెచ్చిన జిల్లేడమ్మ జిట్ట ఎవరు హైదరాబాద్ అంటే బోనం ఎత్తుకున్నోంది హైదరాబాదు జీవితంలో మొదటి నుంచి బోనాల సంస్కృతి తెలిసినది హైదరాబాద్ పోతరాజు ఏసమేసిటోంది హైదరాబాద్ ఎవడో పోతరాజు కొరడ పట్టుకొని మొదటి ఉరికిండో వాళ్ళది హైదరాబాద్ వాళ్ళది హైదరాబాద్ సంస్కృతి నీకు బోనం అంటే తెలియదు బతుకమ్మ అంటే తెలియదు సదర్ పండుగ అంటే తెలియదు నీకు బిర్యానీ అంటే తెలియదు కుబాన్ అంటే తెలియదు మా షేర్వాన్ అంటే తెలియదు ఏమి తెలిసినా నీకు ఇక్కడికి వచ్చి మా కుక్కట్పల్లిలో అడబెట్టి ఇక్కడ కూడా బందర్ లడ్లు సగ్రు ఫుడ్లు మొదలుపెట్టి గుంటూరు బస్సులు ఆంధ్ర మెస్సులు నడిపించి దాన్ని విజయవాడ చేసి ఉన్నదంతా మా ఉద్యోగాలని నువ్వే వీక్కొని ఆ ఉద్యోగాలలో కూడా ఏ ఉద్యోగం సభలో లేరు జీపు డ్రైవర్ ఉండడు సెక్రటరీ పైకాన అడిగే దగ్గర ఉండడు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడైతే పట్టున్నదో ఏదైతే నీళ్లను మలిపే అవకాశం ఉన్నదో గాడ కూర్చొని మా నీళ్లు మలిపి నిధులు మలిపి ఉద్యోగాలు మలిపి ఇవాళ మంచిగా జుట్టు చేతులు పట్టుకొని హైదరాబాద్ మాత్రం మాకు ఇడిచిపెట్టాలి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా హైదరాబాద్ తెలంగాణలోనే భాగం దాన్ని ఎవరు విడిదీయలేడు
హైదరాబాద్ ను విడదీస్తామంటే ఊరుకునే హైదరాబాద్ గుండెకాయ తీస్తాననే తెలంగాణ గుండెకాయ బయట తీస్తాననే హక్కు ఎవరికి లేదు. అది ముమ్మాటికి తెలంగాణ ప్రజలది. హైదరాబాద్ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం. ఇట్లా పడితే ఊడుతుంది చీపురు కట్ట, ఇట్లా చీపురు కట్టని తిరిగేస్తారు, ఇంకో పని కూడా చేస్తుంది. అదే పాల పట్టుకొని మళ్ళా మరలేసామంటే పాల మరల పడ్డదంటే ఇంకో తీరుంటుంది. ఒకనాడు మోరి తీసుడు బంద్ చేసి లగడప రాజగోపాల్ ఇంటి ముందు పోతే మొత్తం తీసుకుపోయి కావురు ఇంటి చుట్టూ పోతే బిడ్డ కొడక కంపుకి వెళ్ళిపోవాలి. నీ నోటి కంపు కంటే ఎక్కువ కంపు కూడా లేదు మా మోర్ల కంపు. ఇలా మన హైదరాబాద్ మోర్ల కంటే ఎక్కువ కంపు కొడుతున్నది కావురు నోరు. దేశ సమగ్రతకు ప్రమాదం అట తెలంగాణ ఏర్పడితే. అంటే మనం దేశభక్తులం కాదా? మన దేశం మీద ప్రేమ లేదా? ఇది అనడం తెలంగాణ ప్రజల దేశ భక్తిని అవమానించడం కావురి సాంబశివరావు చేస్తున్నటువంటి పని. దేశ సమగ్రతకు వ్యతిరేకమని నువ్వు మాట్లాడితే నీకేమున్నది దేశభక్తి? దేశం కోసం ప్రాణాలు అర్పించిన, బ్రిటిష్ రెసిడెన్సీ మీద ఫిరంగి గుళ్ళు మోగించిన తురే బాజ్కాన్ పుట్టిన గడ్డరా మా హైదరాబాదు. మాకు దేశభక్తి నేర్పిస్తావు నువ్వు? మాకు బందగి పుట్టిన గడ్డ మీద నువ్వు వచ్చి దేశభక్తి గురించి మాట్లాడతావు, దేశ సమగ్రత గురించి మాట్లాడతావు. నువ్వు నీకు మాట్లాడే హక్కు ఉందా? దేశం సొమ్ము దోచుకోవడం ఒకటే తెలుసు. రేపు ముసలాన్ని అయినాక నువ్వు ఇండియాలో ఉండవు, అమెరికా వైపు అంటావు. అమెరికాలో ఎక్కడో ఇటాలియన్ మార్పులు వరుచుకున్న ఇళ్లలో వండుకునేటోళ్ళు మీరు. విమానాల మీద ఎగిరొచ్చి హైదరాబాద్కి వచ్చిపోయారు. నువ్వు హైదరాబాద్ కావాలంటావా? హైదరాబాద్ అంటే నీకు ఎకరాల చొప్పున భూములు కొనుడు, గదాల చొప్పున మాయమాకే అమ్ముడు. ఇది నీకు హైదరాబాద్ అంటే, ఇది నీకు రియల్ ఎస్టేట్ దందా. ఇక ఈ దందా నడవనిచ్చేది లేదనే ఇవాళ మున్సిపల్ కార్మికులు డైరీ ఆవిష్కరించుకొని రోజు పొద్దుగా లేవగానే అలా అదే రాస్తాం. హైదరాబాద్ మాది, దీనికోసం కొట్లాడదాం, ఇదే రాస్తాం రేపటి నుంచి మన డైరీలలో. మనం ఇవాళ హైదరాబాద్ లో మనం కలిసిమెలిసి ఉంటున్నాం. ఇక్కడ అందరం జహాంగీర్ కావచ్చు, రాజన్న కావచ్చు, వైద్ కావచ్చు, చంద్రయ్య కావచ్చు, ఒకటే రిక్షా దొక్కుతారు, ఒకటే ఆటో నడుపుతారు. ఇరానీ హోటల్లో పోయి ఇంత మంచిగా బన్ను ఛాయలు అద్దుకొని తింటాం. ఎవరు రుచి మనకెరక ఎవరికైనా ఎరకనా? మన ఇరానీ ఛాయలు తెలియదు, బన్ను తెలియదు. అరే ఎంత మంచి హోటల్ అన్న ఇరానీ హోటల్. అందులో పోయి ఛాయ ఆగి ఎంతసేపు అన్న కూర్చోబడి పొమ్మన్నాడు. ఆంధ్రలో వచ్చినాక కొత్త హోటల్ పెట్టారు, దర్శినేని నిలబడే తినాలి, పీకాలి, కూర్చుండు కూడా లేదు. అలా ఎంత మంచి ఇరానీ హోటల్ మరి. ఆ ఇరానీ బన్ను తిని, ఉస్మానియా బిస్కెట్లు తిని, మంచిగా టై బిస్కెట్లు తిని, ఎంత మంచిగా పేరు పెట్టారంటే టై కడితే ఎట్లుంటుంది అట్లే ఉంటుంది అది. అందుకే దాని పేరు టై బిస్కెట్. టై బిస్కెట్ తిని ఆటో పట్టుకొని రయ్యన పోతాం, కలిసిమెలిసి ఉంటాం, కలిసిమెలిసి పోరాటాలు చేసినాం. పీర్ల పండుగ అయితే అదొక ముస్లింల పండుగ లెక్క ఉంటుంది. మనం ఒకటే పీరు తొరి మసీదు తుంకు తసుడాయి అలా ఇలా, ఒకటే పీరు తొరి మసీదు తుంకు తసుడాయి అలా ఇలా. ఇప్పుడు కాదు, కుతుబ్ షాహీల కాలం నుంచి పీర్ల పండుగ మనం చేసుకుంటున్నాం. ఆశన్ను చెన్న తమ్ములై ఆశన్నో ఊషన్నల్లాలా. హజరత్ హసన్, హజరత్ హుసేన్ కర్బలా మైదానంలో మరణించింది. వాళ్ళ రక్తంతో జెండా మీద అచ్చు కొట్టిందట వాళ్ళ అమ్మ. ఒక్క చేతిని కొట్టలేదట, ఇట్లా ఒక్క చేతిని కొట్టి మళ్ళీ ఇంకో చేతిని కూడా ఇట్లా కొట్టిందట. అందుకే 2 బొటన వేలు ఉంటాయి చెయ్యికి. అది ఆకుపచ్చ జెండా మీద ఆమె కొట్టింది. అది పంజా. ఆ పంజా కొట్టిన జెండాను గుట్ట మీద ఎగిరేసినారు కానీ దాని పేరు పంజగుట్ట. ఇది మా తెలంగాణ చరిత్ర. మా చెరువు పేరు హుస్సేన్ సాగర్. ఇక్కడ ముస్లిం ప్రజలు, తెలుగు ప్రజలు కలిసిమలిసి బతికేటువంటి గుణం మనది. మనకి ఎప్పుడు అసంటిది లేదు. ఇవాళ ఏం చేస్తున్నారు? తెలంగాణ రావద్దని మన మధ్యలో పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. మనకు కోపం వచ్చేటువంటి మాట మాట్లాడిపించి ఓరి మీద కొన్ని ఉసిగొలిపి, ఇదివరకు కూడా రాజశేఖర రెడ్డి ఆ పని చేసిండు. ఇప్పుడు ఆయన కొడుకు జగన్ ఎన్నుకుండి ముందట వాళ్ళ ఏజెంట్లను పెట్టి నాటకం నడిపించాలని చూస్తున్నారు. రేపు హైదరాబాద్ ను రక్తంలో ముంచాలని చెప్పి చూస్తున్నారు. రక్తంలో ముంచి తెలంగాణ అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ మా తెలంగాణలో ఇప్పుడు నీ వలల పడేటట్లేం, పాతోళ్ళం కాదు, మాకు అంచెరికైపోయినాయి. మీ ఆంధ్ర గుట్టుమట్లు, మీ మాయల మరాఠీ పట్లన్నీ అర్థమైపోయినాయి మాకు. నాయన అంతా నీ సంగతి అంతా తెరకైపోయి, అది తెలియజేసుకుంటున్నా, ఇది తెలియజేసుకుంటున్నా అంటే మొత్తం తెలియజేసుకున్నాం మేము. మాకు అంతా తెలిసిపోయింది మీ సంగతి. మీ సంగతి అంతా ఇప్పుడు మాకు బాగా మనసులో పట్టింది. ఎసుంటే హైదరాబాద్ మాది. ఒక తలపై రూమి టోపీ, ఒక తలపై గాంధీ టోపీ, క్యా భాయని అంటాడొకడు, ఏమోయని అంటాడొకడు, క్యా భాయని అంటాడొకడు, ఏమోయని అంటాడొకడు. కులాలు మతాలు వేరైనా, కులాలు మతాలు వేరైనా
మనమంతా భాయి భాయి రింజుం రింజుం హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్ 3 చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలాదూర్ రింజుం రింజుం హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్ అటు చూస్తే చార్మినారు ఇటు చూస్తే జుమా మసీదు ఆ వంక అసెంబ్లీ హాలు ఈ వంక జూబిలీ హాలు తలతల మెరిసే ఓహో తలతల మెరిసే హుసేను సాగర్ దాటితే సికింద్రాబాదు రింజుం రింజుం హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్ 3 చక్రములు గిరగిర తిరిగి మోటారు కారు బలాదూర్ మేము దట్టిలు కట్టేటోళ్ళం మేము మలీద తినేటోళ్ళం మేము పీర్లు ఎత్తుకునేటోళ్ళం అస్వైతులని ఎగిరేటోళ్ళం మా మధ్య పంచాయతీ పెడతా అంటే కొడుక మంచుకున్నదు జైలు ఉన్నట్టుండు జైల్లో నుంచి అయితే వచ్చినట్టు లేవు జైలుకు పోయినా బుద్ధి మారక్క ఆడనే జ్ఞానోదయం అవుతుందంటే అయ్యట్లేదా ఆమె వచ్చి నా కొడుకు జైల్లో పడ్డాడు ఎడుతుంది నీ ఏడుపు కంటే పెద్ద ఏడుపు ఉన్న దేశం మీద ఉన్నదంతా తిని పడ్డాడు జైల్లో వచ్చి పడ్డా గాంధీ మాత్రుడు అయి పడ్డా ఎందుకు పడ్డాడు ఇలా హైదరాబాద్ అంటే ఇల్లు కట్టుకున్నాడట ఆయన ఎన్ని బెడ్రూమ్లు అంటే 70 బెడ్రూమ్లు అట అవసరమా ఒక మనిషికి ఒక్కసారి జగన్ 70 బెడ్రూమ్లు అంటాడా ఒక్కడే పండగలు అంత పడుకున్నాయా కాళ్ళు 70 బెడ్రూమ్లు సాపుతారా ఇంకేం అక్కడ దాకా మన మీద సమాధి కట్టినట్టు కట్టుకున్నారు ఇవాళ ఇండ్లు వాళ్ళు మన తెలంగాణ బతుకుల మీద కట్ట సమాధులు ఉన్నాయి వీళ్ళ ఇండ్లు ఇవాళ అది కట్టుకొని ఇలా హైదరాబాద్ గుప్పిడ పట్టుకొని హైదరాబాద్ నాశనం పడదామని చూస్తున్నారు తెలంగాణ రానియకుండా అడ్డం పడదారు ఆ రోజు ప్లకార్డు పట్టుకొని ముందటికి వచ్చిండు ఇలా ప్లకార్డు పట్టుకోలేదు ఇంకో కార్డు చేతిలో పట్టిండు మత కల్లోల కార్డు చేతిలో పట్టి ఆపాలని చెప్పి చూస్తున్నారు ఖబర్దార్ ఆంధ్ర వలసవాసులారా ఇది తెలంగాణ సఫాయి కార్మికులు మున్సిపల్ కార్మికులు చేస్తున్న గర్జన మేము కనుక మరలబడ్డామంటే హైదరాబాద్ ఎక్కడ ఉంటారో ఒక్కసారి ఆలోచించుకోండి మేము కొట్లాటోళ్ళం కాదు కొట్లాట పెట్టుకోం ముస్లింలు తెలుగు ప్రజలు అందరం కలిసిమెలిసే ఉంటాం తప్ప మీ దుర్మార్గాల వల్ల కొట్లాడుకోవడానికి సిద్ధంగా లేవు ఒకటిగా ఉంటాం పాట ఏమని రాసుకున్నాం మనం అస్వైతుల హారతి కాళ్ళ గజల కమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి అస్వైతుల హారతి అని రాసిన పిల్లపడిగా పాట అది అస్వైతుల ముస్లింలు తెలంగాణ ఉద్యమంలో కలిసి వస్తున్న సమయంలో మా కోదార్శిని రాసిండు ఆ పాట అస్వైతుల హారతి అని రాసిండు కనుక ఇవాళ ముస్లిం ప్రజలు తెలుగు ప్రజలు కలిసి మెలిసి లడాయి చేస్తున్నారు ఇంతకుముందే అన్నలందరూ చెప్పినట్టు తెలంగాణ వస్తుందన్న రాకుంటే మనం ఊకో చెత్త వారేసినట్టు పారేస్తాం తెలంగాణ రాకుండా చేస్తున్నాడు అవతల వారేస్తాం చెత్త అంటు పెట్టినట్టు అటు పెడతాం రేపు కానీ ఊకునేటి వాళ్ళం మాత్రం కాదు తెలంగాణ వస్తుంది వచ్చిన తెలంగాణలో కూడా అందరం ప్రజలను కలిసిమెలిసి ఉండాలి మన తెలంగాణ 10 మందికి ఆదర్శమయ్యే తెలంగాణగా మనం తయారు చేసుకోవాలి అట్లా తెలంగాణ తయారయ్యేదాకా కొట్లాడాలి అందరం అమెరికా వాడు కాదు రేపు అమెరికా కూడా మన తెలంగాణ దిక్కు చూసి ఈర్చేవాడాలి అసలు తెలంగాణను మనం తయారు చేసుకోవాలని కోరుకుంటూ ఈ మున్సిపల్ ఉద్యోగుల యొక్క ఐక్యత యాదన నాయకత్వం మీ పోరాటం మీ నిర్మలమైన మనసు కష్టించిన మీ చేతులు తెలంగాణను తీసుకొస్తాయి వచ్చిన తెలంగాణను ప్రజలు తెలంగాణగా మలుస్తాయి జై తెలంగాణ